ఈ నెల 24న కేటీఆర్ ఆదిలాబాద్కు రావడాన్ని ఖండిస్తున్నామని, రైతు భరోసా రుణమాఫీపై సభ పెట్టడానికి ఆయనకు ఎలాంటి నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మొండి చేయి చూపింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. కొంతమందికి టెక్నికల్ సమస్యల వల్ల రాకపోవచ్చని, వారికి సైతం రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న ఇవాళ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదిలాబాద్కు అన్యాయం చేసింది కేటీఆర్ మాత్రమేనని గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ నెల 24వ తేదీ నాడు కేటీఆర్ గారు మరి ఆదిలాబాద్కు రావడం, మరి రైతు భరోసా అదేవిధంగా రుణమాఫీపై ఇక్కడ ధర్నా పెట్టడానికి ఆయనకు ఎటువంటి నైతిక హక్కు లేదని చెప్పి మేము ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు కూడా 1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 1,00,000 రుణమాఫీ చేయనటువంటి వాళ్ళను ఈరోజు ప్రజలు ఊడగొట్టి మరి ఇంట్లో కూర్చోబెడితే ఈరోజు ₹2,00,000 రుణమాఫీ చేస్తా అన్నటువంటిది పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన తర్వాత కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదేమో. కానీ ఈరోజు ఒక చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈ రుణమాఫీ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మరి వీళ్ళు ఈ విధంగా ధర్నా